సో ఫ్రెండ్స్, ట్రిప్‌కి మేము ఏమేమి ప్యాక్ చేస్తున్నాము, ఏమి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఏమేమి చేసుకుంటున్నాను, అక్కడికి ఏమేమి తీసుకెళ్తున్నాను అండ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను మొత్తం మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరైతే కంటిన్యూ చేయండి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు. సో గెటింగ్ ఇంటు ద వ్లాగ్. ఇవైతే ట్రైన్ టికెట్ అండి, మా తమ్ముడు ట్రైన్ టికెట్ రిటర్న్ది. అండ్ రిటర్న్ ఇదంట, వెళ్ళడం అయితే ఆల్రెడీ బుక్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి మేము ఆగ్రాలో తాజ్మహల్కి టికెట్ బుక్ చేసుకున్నామండి. మనాలి అంటున్నా, మరి తాజ్మహల్ అంటుంది ఏంటి అనుకుంటున్నారేమో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇవండి ఈ ముగ్గురికి తాజ్మహల్ ఎంట్రీ టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి ప్రింట్ తీసేసుకున్నాను. అండ్ ఇకపోతే ఇవి వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ అండి, ఢిల్లీ టు కుల్లు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టికెట్స్ అండి ఇవి ముగ్గురివి. సో ఇవి అప్రాక్సిమేట్ కాదు, ఎగ్జాక్ట్గా అయితే మా ముగ్గురికి కలిపి 24,700 సమ్ చేంజ్ ఏమో అయిందండి. మేము 40 days ముందేమో బుక్ చేసుకుంటే అంత అయింది. ఇంకా ఇది వస్తే RT-PCR టెస్ట్ అండి, అదే కోవిడ్ టెస్ట్. నెగిటివ్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే మంచిదో నేను చేయించుకున్నాము. సో ఇప్పుడైతే నా ఎంటీ బ్యాగ్ ఇలా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, రిషికి అయితే ఒక జీన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనం ఉన్న చోట జీన్స్ కాస్ట్ ఎక్కువ కదా, అందుకే తక్కువ తీసుకున్నాను, ఢిల్లీలో చేద్దామని చెప్పేసి షాపింగ్. ఇంకా ఇవైతే ఆల్రెడీ మీకు చూపించాను, ఇలా ఉన్నాయన్నమాట. ఏంటి, టూత్ బ్రషెస్, దువ్వెనలు, వాపోరబ్స్, ఆయిల్, వ్యాజ్లైన్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లిప్స్ మొత్తం అన్నీ వీటిలో ఇలా పెట్టేసుకున్నాను, ఈజీగా దొరుకుతాయని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే ఇలా రిషి టాప్స్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనకు అక్కడ చలి ఎలా ఉంటుందో తెలీదు, డబల్ వేయచ్చు అని చెప్పేసి తీసుకున్నాను కొంచెం ఎక్కువనే. ఇప్పుడైతే రిషి ఇలా పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు ఇది వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది వేసేసి లోపల పైన ఈ ప్యాంట్ లూజ్గా ఉందన్నమాట, సో ఇలా వేద్దాం అనుకుంటున్నాను ఈ డ్రెస్. సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి రిషి హెల్ప్ చేస్తుంది అన్ని లోపల పెట్టడానికి. ఇదైతే నేను కూడా ఒక జీన్స్ తీసుకున్నాను, ముందే టాప్ ఉన్నింది. అండ్ ఈ టాప్ అండ్ లెగ్గిన్ అనమాట, ఇవి 2 నావన్నమాట డ్రెస్సెస్. ఇంకా నా ఇన్నర్స్ ఇట్లా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి చూపించాను కదా, హెయిర్ క్యాప్స్ అనమాట, ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను. ఇవి సైడ్ పెడతాను, తర్వాత పెట్టుకుంటాను, ఎందుకంటే మనం చలిగా అనిపించినప్పుడు పైన ఉంటే వెంటనే పెట్టేసుకోవచ్చు కదా, అందుకోసమని. డ్రెస్సెస్ మాత్రం దీంట్లో పెట్టాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకా మా తమ్ముడు డ్రెస్సెస్ కూడా ఫస్ట్ అయితే ప్యాంట్స్ పెట్టేసి, ఫస్ట్ ఇలా హ్యాండ్స్ చాలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి నేను, జస్ట్ మినిట్ అండి. సో చిన్నగా చేసుకోవాల్సి వస్తుంది, ఇలా ఫోల్డింగ్స్ చేసేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి. మా రిషి అయితే అస్సలు ఆగట్లేదు, మొత్తం అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంది. నాకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు, నేను ఎలా పెట్టుకోవాలనేది కూడా అర్థం కావట్లేదు అనమాట, అలా ఇస్తుంది. అండ్ 2 షర్ట్స్ తీసుకున్నాము, ఇంకా షర్ట్స్ అక్కడ ఏమైనా షాపింగ్ చేయొచ్చులే అన్నట్టుగా
టూవే పెట్టుకున్నాం అనమాట షర్ట్స్. అండ్ వన్ మోర్ ప్యాంట్ అండి, వాడి ఇన్నర్స్. సో ఇదన్నమాట. ఇంకపోతే రిషి ఇంకా ఒకటి మర్చిపోయింది, ఇది స్వెట్ షర్ట్ అనమాట. చాలా కూల్గా ఉంటుంది, స్వెటరీగా ఉంది షర్ట్ టాప్. ఇది ఆల్మోస్ట్ 849 ఉందండి ప్రైస్ అయితే, 849 ఉంది. ఇది జీన్స్కే 1000 రూపీస్ దాకా అయింది రిషికి. ఓవరాల్ ఇక్కడే మాకు 8000 9000 దాకా అయ్యిందండి. అండ్ ఇవి థర్మల్స్ అండి, థర్మల్స్. ఇవన్నీ కూడా నేను ఇంకొక బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నానండి. థర్మల్స్ మన కూలింగ్గా యూజ్ అయ్యే ఏవైనా కూడా సపరేట్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇవి నేను పక్కన పెట్టేస్తాను. ఇంకపోతే రిషికి ఇన్నర్స్ అవసరం అవుతాయని చెప్పేసి పెట్టాను. అండ్ టవల్స్ కూడా సపరేట్గా పెడితే బెటర్ అనుకుంటున్నాను, చూడాలి మరి. పెట్టేస్తా ప్రస్తుతానికైతే, సో వేరే ఆప్షన్ అయితే నాకు లేదు. అండ్ ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టేస్తాం అనుకుంటున్నాను. ఇవి కూడా వేరే బ్యాగ్లో పెడితే బెటర్ అనుకుంటున్నానండి, ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇదంతా ఓపెన్ చేయాల్సిన అవసరం రాదేమో. సో అందుకని నేను ఇంకో బ్యాగ్ అయితే చూస్తాను. ఈ సాంగ్స్ ఇప్పుడు ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఇవి కూడా పక్కన పెట్టేస్తాను. అండ్ టానిక్స్, డైపర్స్ సాక్స్ కూడా ఇప్పుడు వేసుకుంటాం కాబట్టి రిషి పక్కన పెట్టేస్తాను. రిషి అన్నీ అసలు ఆగట్లేదు, మొత్తం ఇచ్చేస్తుంది. సో ఇవి కూడా అండ్ ఇప్పుడైతే ఈ బ్యాగ్ అండి, ఇది చూడటానికి చాలా చిన్నగా అనిపించినా చాలా ఎక్కువ పడతాయి సామాన్ అయితే. సో చూసారా, అప్పుడెప్పుడో ఓకే సోప్ ముందుది తీసుకొచ్చినది. అండ్ ఇప్పుడు దీంట్లో మనం బెడ్షీట్స్ అయితే మనకు కావాలి కాబట్టి జర్నీకి పైన తీసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి నేను బెడ్షీట్స్ పెడుతున్నానండి ఫస్ట్. సో బెడ్షీట్స్ ఇలా 2 ఫోల్డింగ్స్ చేశాను కదా. అసలు చాలా ఇబ్బందిగా ఉందండి పెట్టడానికి, ఇంట్రెస్టెడ్గా ఉంది, చూడాలి. ఎందుకంటే మనం ఇంకా అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తాం కదా ఢిల్లీలో, అప్పుడు ఇంకా పెరుగుతాయి సామాన్. అందుకోసమే కొంచెం నేను ఫ్రీగానే లగేజ్ పెట్టుకొని తీసుకెళ్తున్నాను ఎక్కువగా బ్యాగ్ అనేది. లేదంటే ఇలా కాకుండా ఇది సెట్ అవ్వట్లేదు. సో నేను ఇలా చెయ్యాలి, ఇంకా ఇలా పెట్టేసుకోవాలి. రెండు ఇలా పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఈ బెడ్షీట్స్ అయితే అక్కడ ఏం వర్కౌట్ కాదండి. కాకపోతే ఏంటంటే ట్రైన్ జర్నీ 3rd AC కుదరలేదు. అందులో ఇప్పుడు 3rd ACలో బెడ్షీట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు కదా, సో అందుకోసం అని చెప్పి తీసుకుంటున్నాను. ఉండాలి కాబట్టి సేఫ్టీ అన్నట్టు. ఇవైతే కొంచెం టైట్గా అనిపిస్తుంది, నేను ఇవి అడ్జస్ట్మెంట్స్ కొంచెం లూజ్గా చేసుకుంటున్నాను. అప్పుడు మనకు ఫ్రీగా బ్యాగ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. కింద లేయర్లో ఇందాక ట్రై చేశాను, బట్
పట్టలేదు, సో పైన ఇలా పెట్టేశాను. అండ్ ఇంకొక బెడ్షీట్ ఉంది కదా, ఇది అండ్ ఇది మనం పడుకున్న సీట్ మీద కూడా చాలా కూల్ అనిపిస్తుంది కదా, అందుకనే ఇలా పెట్టుకున్నాను. ఇది కూడా ఉంటే చక్కగా రిషి ఉంది కదా, రిషి కోసం అని చెప్పేసి కింద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, సీట్ మీద పరుచుకోవడం కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఈ రెండు ఇలా పెట్టేశాను. ఇంకేం చేయాలి, ఇంకేం పెట్టాలి అని అంటే ఇవి ఎక్కడ దేంట్లో పెట్టాలో అర్థం అవ్వట్లేదు, చూస్తాను లాస్ట్లో ఎక్కడ పెట్టాలనేసి. అండ్ మనకు ఇంకొక లేయర్ అయితే ఉందండి. ఈ లేయర్లో వచ్చేసి మనం ముందుగా అనుకున్న లెదర్ లాంటిది జాకెట్ ఒకటి, అండ్ ఇదొక స్వెటర్ అండి. ఈ రెండు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈ రెండు అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇలా ఈ రెండు ఇలా పట్టుపోయాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా మోస్ట్లీ ఇక్కడే పెట్టాలి అని చూస్తున్నాను, బట్ చూడాలి అవుతుందా కాదనేసి. రిషి కోసం 3 తీసుకున్నానండి, ఎందుకంటే పిల్ల కదా పాడు చేసుకుంటుందో ఏమో, ఉంటే ఎక్స్ట్రాగా బెటర్ అని చెప్పి తీసుకున్నాను. దానికి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, సో అందుకోసమని ఇంకా ఎక్కువ తీసుకోలేదు, బయట కొనడం ఎందుకనేసి ఇంకా ఇవే తీసుకుంటున్నాను. సో ఇది అయితే ఇలా అయిపోయింది. ఇంకా లోపల ఏమైనా పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు, ఇక్కడ ఏం పెట్టాలని చూస్తున్నాను. ఇంకా మిగిలిన ఏంటి అంటే చాలా తక్కువ ఐటమ్సే ఉన్నాయి మిగిలినవి. బిల్సీ మేకప్ది ఎలాగో బెడ్షీట్స్ అన్నీ వాడిన తర్వాత పొద్దున్న అవుతుంది, అప్పుడు బ్రష్ చేయటం అన్నీ ఉంటాయి కదా, కిట్ ఇక్కడ పెట్టుకోవడమే మేబీ బెస్ట్ ఏమో నాకు తెలిసి, అందుకే ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టడానికి కుదరదు, సో ఇక్కడే బెటర్ అయితే. ఇంకా జిప్ వేస్తానండి, ఇంతకు మించి ఏం పెట్టలేము ఇక్కడ. సో ఇది ప్యాకింగ్ అయితే ఇలా అవుతుంది. ఒక నిమిషం అండి, ఏదో బ్యాగేజ్ జిప్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ పెట్టేశాను, ఓవరాల్గా అయితే ఇలా పెట్టేసి ఈ జిప్ అయితే ఖాళీ ఉందండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఖాళీ ఉంది, చూద్దాం ఏం నెక్స్ట్ అనేసి. ఇది ఇలా అయిపోయింది, బట్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి ఎమర్జెన్సీ పెట్టడానికి కోసం, సో చూడాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ మోస్ట్లీ టానిక్స్ పెడతానండి, జలుబు దగ్గు అండ్ జ్వరం టానిక్స్ అయితే పెట్టుకుంటున్నానండి. పడుకునేటప్పుడే కదా ఆల్మోస్ట్. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా స్టెప్సిల్స్ ఉంటాయి, స్టెప్సిల్స్ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఆ బిగ్ కోట్ ఉంది కదా, ఆ బిగ్ కోట్ అయితే దీనిలోనే పట్టించేసామండి, ఇంకా తీయలేదు, చాలా కష్టపడి దాన్ని ప్రెస్ చేసి పెట్టాము. సో అందుకని ఇదైతే జాకీ ఉమెన్ అండి, ఇవి తీసేస్తున్నాను ప్యాకెట్స్ అన్నీ ఎందుకని. తీసేస్తే చూస్తున్నారు కదా, ఇదొక టాప్, వీటిని థర్మల్స్ అంటారు. ఇవి ఎందుకంటే అక్కడ మనకు చలి ఎక్కువగా ఉంటుంది కదా, ఓన్లీ క్లాత్స్ అంటే మనకు సెట్ అవ్వదు ఆ చలికి, సో అందుకోసం ఇవి ఉంటాయన్నమాట. ఇవి ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత ఇన్నర్స్ తర్వాత మనము మన పైన టీ షర్ట్ కానీ ఇంకేదైతే ఉంటుందో వాటిని వేసేసుకోవాలన్నమాట. ఇవి చాలా స్కిన్కి అటాచ్ అంటే చాలా కరెక్ట్ సైజ్ తీసుకుంటే బెటర్గా ఉంటుందండి. సో ఇవైతే నావి, ఇవి ఎందుకైనా యూజ్ ఉంటాయని చెప్పేసి పక్కన పెట్టేస్తాను. అండ్
నెక్స్ట్ వచ్చేసి సాయి అనమాట. సాయి ఆల్రెడీ వేసుకొని చూశాడు, నేను చూడలేదు. మేమిద్దరం కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఉండదండి. నాది వచ్చి గ్రే ఉంది, వీడిది వచ్చి బ్లాక్ ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా నేను తీసేస్తాను ఇవి. సో ఇవి మా థర్మల్స్ అనమాట. థర్మల్స్ ఇక్కడ పెట్టాలా వద్దా ఏం అర్థం కావట్లేదు. సో ఇక్కడే బెటర్, అంతకు మించి ఆప్షన్ లేదు, పెట్టేసేయాలి. సో నేను పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ థర్మల్ సూపర్గా సెట్ అయిపోయాయి. అండ్ స్టెప్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏం చేయాలో ఇవి చూస్తాను. ఇంకా మనకి మిగిలిందల్లా ఇవి అనమాట. ఇవి ఎక్కడో ఒకసారి చెక్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే నేను క్లోజ్ చేసేస్తాను. చేయొచ్చు, ఎట్లా క్రీమ్స్ అవి ఇక్కడ పెట్టేయచ్చు. సోప్ జెల్స్ ఇవి కూడా. సో అక్కడ మేము స్నానానికి సోప్స్ అయితే యూజ్ చేయలేదండి. చలి ఎక్కువగా ఉంటుంది కదా, డ్రై అయిపోతుంది స్కిన్ అని చెప్పేసి జెల్ అయితే కొనుక్కున్నాము. అండ్ మాయిశ్చరైజర్ అండ్ వామిటింగ్ సిరప్ ఇవన్నీ అయితే ప్రికాషన్స్ తీసుకున్నామండి. ఇంకా వ్యాజ్లైన్ అండ్ కొంచెం మసాజ్ ఆయిల్ లాంటివి పెట్టుకుంటే బెటర్ అండి, స్కిన్ బాగా ఉంటుంది డ్రై అవ్వకుండా. ఇకపోతే బ్యాగ్స్ పక్కగా ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నాం కదా, ఫ్లైట్లో వెళ్తున్నాం కదండి. సో చెక్ ఇన్ బ్యాగేజ్లో సోప్స్ సిరప్స్ కానీ, సోప్స్ కానీ, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లా ఏ ఉండకూడదండి. సో అన్నీ మనం ఎక్కడైతే మనం ఫ్లైట్లో కూర్చుంటామో మన దగ్గరే హ్యాండ్ బ్యాగేజ్లో ఉంచుకోవాలి. సో అదనమాట, అందుకోసం నేను అన్ని సపరేట్గా ప్యాక్ చేసుకుంటున్నానండి. ఒక్కొక్కరికి 15 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ అలా ఉంటుంది, అండ్ హ్యాండ్ బ్యాగేజ్ వచ్చేసి 7 kgs ఉంటుంది. మేము ఫ్లైట్ బుక్ చేసుకున్న ప్రకారం అలా మాకు 3 tickets కాబట్టి ఒక్కొక్కరికి 15 + 7 అంటే 22 kgs. అంత అవసరం లేదు కాబట్టి మేమైతే ఇంత సింపుల్గానే వెళ్తున్నాం, లగేజ్ ఎక్కువ తీసుకోకుండా. సో ఫ్రెండ్స్, కోల్డ్ కదా, స్టెప్స్ ఉంటే బెటర్ అని తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బెనీ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని, ఇది వచ్చి వ్యాజ్లైన్. సో ఇవైతే తీసుకున్నామండి. ఇంకా ఈ బ్యాగ్ తీసానండి, ఇంకేం చేయాలో తెలియదు, ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలని చెప్పేసి దీంట్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే మనకు అవసరం కదా ఇది, అందుకోసమని. మాయిశ్చరైజర్ అయితే ఇక్కడ పెట్టేస్తాను. చార్జెస్ ఇంకా నావి కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ పట్టదు. ఇంకా స్టెప్స్ అయితే ఇక్కడ వేసేస్తాను, సైడ్లో అవే ఉండిపోతాయి. ఇంకా క్రీమ్ ఉంది, ఇది పెట్టేశాను. ఇంకా అంతేనండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది షాపింగ్ అండ్ ప్యాకింగ్ అన్నట్టు, మొత్తం అయిపోయింది. అండ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్ కూడా ఇక్కడే ఒక చోట పెట్టుకోవాలి. సో నేను అలా పైన వేసేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మా ప్యాకింగ్ అయితే ఇది. అండ్ ఇంకా సాక్స్ విషయానికి వస్తే 2 sets ఆఫ్ 3 pairs అని ఉన్నట్టున్నాయి. 2 pairs ఉన్నాయేమో చూడాలి. 2 pairs ఉన్నాయండి. సో ఇవి వేసేసుకుంటాము ఇప్పుడు ఇలాగే. సో ఇదైతే సాక్సెస్, ఇవి రెండు ఇప్పుడు ఎలాగ వేసేసుకుంటాను కాబట్టి దీన్ని నేను పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. టోటల్గా అయితే 3 bags అయిపోయింది. ఇది మా ఎయిర్పోర్ట్లో అయితే ఇది మా చెక్ ఇన్ బ్యాగేజ్ అవుతుంది. సో ఇది హ్యాండ్ బ్యాగేజ్ అవుతుంది, అది చెక్ ఇన్ బ్యాగేజ్ అవుతుంది. అండ్ ఈ బిగ్ వన్ మీరు చూసారు కదా, ఆ బిగ్ వన్ వచ్చేసి చెక్ ఇన్ బ్యాగేజ్. ఇది హ్యాండ్ బ్యాగేజ్ కింద నేను ఒకటి మా తమ్ముని కూడా ఇద్దాం అనుకున్నాము. సో ఈ 3 bags సింపుల్గా సరిపోతాయి. సో అది ఫ్రెండ్స్, బాయ్ బాయ్.